ఈ పిల్ల అటేవా ఇంకత్తలేదేంటి? ఎటు పోతట్టే ఛీ. ఛీ. ఉన్న దాంట్లో ఏదో ఉప్పు కారమో వేసుకొని తింటాం పిల్ల అంటే ఇలా అయితారం నేను నీసు తప్ప నీళ్లు కూడా ముట్ట అని సిగ ముడుచుకొని శంగు శంగు అనుకుంటా బోటి కూర తెస్తానని పోయింది. ఇవాళకు జాడలేదు నా పత్తలేదు. ఎవ్వరు కనబడితే వాళ్ళతోటి ముచ్చట పెడతాను. నీ ముచ్చట 3 చేతులు కాదు ముసలి పెట్టినట్టు పెడతది నీ పిల్ల సల్లాగుండా. అబ్బా అబ్బా ఎంతకనం అని చెప్పాలి, అద్దన్న దానికే చేయి దాపుతానంటది. ఎండనే బాగా బాగా ఎట్టిపాడు కాబట్టే ఏమో పో ఎప్పుడన్నా రాని. ఆగో ఈడుగా బోరింగ్ కడినయి గడు కదా, ఈ నీడు పోరగడ్లు అందరూ కన్నె పిల్లలు ఎంబడి పడి తీరేమో కట్ల మొప్పెత్తుకొని వస్తాడు. ఓరినయ్ ఏంద్రా అంత ఎట్నో చూస్తున్నావు? నా పేరు ఇనయ్ కాదే పోసి వినయ్. ఏదో నెయ్యి గాని కట్టెలు ఎందుకు పట్టుకపోతున్నావురా? మీ ముసలోడికి ఇట్టా కొంపదీసి బకీడు దాన్ని పైలోకానికండి ఏంది? మా ముసలోడికి ఆయుష్ 100 కంటే ఎక్కువనే ఉన్నది. ఇంట్లో గ్యాస్ మొట్ట అయిపోయింది. ఇగో ఈ కట్టెలు తీసుకోవద్దున్నా బువ్వ కూర అనేందుకు. గ్యాస్ అయిపోతే గ్యాస్ నింపించుకోవాలి గాని ఎవడన్నా కట్టెలు ఎత్తుకొని పోతారా బాలకాలి? ప్రభుత్వం మారేలోపు నువ్వు పోయేటట్టే ఉన్నావు గాని నువ్వు ఇంకా దూరదర్శన్ కాలంలో ఉన్నావు అనే ముసలి. దేశమంతా గ్యాస్ లేక అల్లాడిపోతాంది. ఖాళీ సిలిండర్తో రాష్ట్రాలన్నీ నిండిపోతాయి. నువ్వు టీవీలో చూస్తలేవానే? అవునారా? అయినా నాకు కట్టెలు తెచ్చుకొని కట్టెల పొయ్యి మీద అంటుకునేంత గతేం రాదురా. ఎందుకు రాదు పోసావా? మీ ఇంట్లో ఏమైనా ఎలక్ట్రికల్ కుక్కర్ ఉన్నదా లేకపోతే స్టవ్ ఉన్నదా? ఎందుకు రాదురంటే బాలకాలిగా నా ఇంట్లో గ్యాస్ మొద్దు నింపింది ఉందిరా. నాకు 4 నెలల దాకా రన్ చేయలేదు. ఎందుకు వస్తుంది? ముసలోని పై లోకానికి పంపించి నువ్వు ఒక్కదానివే కింద లోకంలో ఉన్నావు. అందుకే నీ గ్యాస్ నిండుకున్నది. పోరా సొల్లు కాసే సాంబారి మనమడా. నీ పేరున్న గ్యాస్ తోటి జిల్లా మొత్తం అంటి పెట్టచ్చురా. ఆపినందుకు మోర మాటలు మాట్లాడతాడు మోరు తప్పోడు. కూర మట్టున్నట్టున్నాడు. పిల్లి ఇంకా రాకపాయే. ఏరగపోతే చక్కగా గడుక్కున్నాడు కూడా నా దగ్గరికి వచ్చి నా గ్యాస్ గీసా అని మాట్లాడతాడు. ఎవరిని తిడతానవే అమ్మమ్మ గ్యాస్ గీసా అని? గా సంకల సాంబారి మనవన్ని గాని ఏ కాలం అవుతుంది పిల్ల నువ్వు బోటి తెస్తానని పోయి ఎట్టుపోతేనా ఎవరు కనబడతాతోటేనా ముచ్చట? ఏ కాలం అయిందంటే ఏం చేయాలి అమ్మమ్మ? సమ్మక్క సారక జాతర కాడ భక్తులు లైన్ కట్టినట్టు బోటి కాడ లైన్ కట్టిరు, అందుకే గింత లేట్ అయింది. అయితారు వత్తదాలు నీసుకాడ నీళ్ళ కడ లైన్ కట్టినట్టు కడతారు మనవుళ్ళే పిల్ల. నీకేం తెలుసా? నువ్వు శంగురికినావు సింగురు పట్టుకొని అయితదనే కానీ బోటి పట్టుకొని మంచిగా కమ్మచే వండుకొని బొత్తవరకు తిందావు. మరి మంది బాగుండనంటున్నావు పిల్ల. మంచి బోటి పెట్టిండా లేకపోతే అక్కడ మొక్కలు దిక్కువల్లి పేవులు గిట్ట ఏమన్నా పెట్టిండా? ఏ మంచిదే పెట్టిండే అమ్మమ్మ. పతాకం ఇంతసేపు పోయి ఏది పడితే అది పట్టుకొని వస్తానా? పా ఏమో అన్నా శంగ ఎదుర్కొంటే పోయినావు. మరి ఏది పడితే అది పెడితే ఎత్తున్నావు. నేను చూసినాక చెప్తాపా. పైసలు ఏం పుణ్యానికి అత్తలేవు. ఓ పిల్ల ఉప్పు జర ఎక్కువ తక్కువ వేసి మంచి గడుగు బోటి లేకపోతే అంట నీసు నీసు వాసన వస్తుంది. పతాకం బనకొద్ది వేయి తెచ్చుకున్నావు నోట్లో పెట్టబుద్ధి కదా వాసనకు. కడుగుతానమ్మమ్మ. ఏం చేసినా జాలుగని చెప్తావు. ఇవరకే గంటలు పడవే నువ్వు బోటి తెస్తానని చెప్పండి రా. కడిగిన కాడికి చాలు గాని గాసు ముట్టిత్తన్నా. అత్తన్నమ్మమ్మ. గ్యాస్ చల్లకుండా అంటుకుంటలేదేం లేదు. అంత సిలువు జమైంది అనుకుంటే సిలువు కూడా లేదా? నేను ఎప్పటికప్పుడే అడుగు పెడతా. మరి ఏమైంది కాసుకు? చిన్నది మంటలేదు పెద్దది మంటలేదు. ఇది కూడా కొత్తదేనా? ఏమైంది అమ్మమ్మ? ఇవరిదాకా బాగానే ఉన్నావు కదా, గ్యాస్ కూడా ముట్టియలేదా? ఇది అంటుకుంటలేదు పిల్ల. నీ గ్యాస్ చల్లగుండా అంటుకుంటలేదా? ఇటు జరుగు, నేను అంటు పెడతా. పట్టుకో.
నాకన్నా ఎక్కువ తెలుసా నీకు నా పొయ్యి గురించి? ఏం చేసినవే? నేనేం చేసినా? కొంపేసి గ్యాస్ ఇట్లా అయిపోయిందానే అమ్మమ్మ? ఏ మొన్న నింపించిన కాదు పిల్ల, ఇప్పుడే పడుతుందా? మొన్నంటే ఎప్పుడే? కార్తీక పున్నం వచ్చినాక. కార్తీక పున్నం వచ్చినాక. ఏంది కార్తీక పున్నానికి నింపించినవా? కార్తీక పున్నం పోయి 4-5 నెలలు అవుతుంది కాదే, గ్యాస్ అయిపోయినట్టుంది. ఏంది అయిపోయిందా? నేను అంతగానం ఏమనుకొని తిన్నా ఈ గ్యాస్ పొయ్యి మీద? ఇప్పుడే ఒడువా? మొన్న సంక్రాంతి పండక్కి అద్దంటన మాట వినకుండా గ్యాస్ పొయ్యి మీద అప్పాలన్నీ కాల్తివి, ఇంకా గ్యాస్ అయిపోకుండా ఉంటదా? అయ్యో భగవంతా, ఇప్పుడు ఎట్లా? కట్టెల పొయ్యి మీద అంటుకొని తిందామంటే కట్టెలు కూడా లేవు కదా. మంచి పని, బయట గ్యాస్ కొందామంటే ఆస్తులు అడుగుతారు. ఏంది గంతగానం పిరమైనా అదే గ్యాసుకు? మరి ఏమనుకున్నవే, తులం బంగారం అన్న దానం చేస్తారు గాని ఒక్క గ్యాస్ మొద్దు దానం చేస్తలేరు. ఇయ్యాల రేపు ఇంట్లో 40 తులాల బంగారం ఉన్నోని కంటే 4 గ్యాస్ మొద్దులు ఉన్నోడే బలిసినోడు అయిండే అమ్మమ్మ. అయ్యో భగవంతా, మరి ఏం చేద్దాం ఇప్పుడు? పతాకం బోటుకూర తెచ్చుకుంటివి, అండుకొని తినే భాగ్యం లేదంటావా మనకు? లేనట్టే ఉంది అమ్మమ్మ, పతాకము బోటు కూర తెచ్చుకుంటే గిట్లా అయింది. ఇగో అమ్మమ్మ, ఊళ్ళకి పోయి ఎవరి దగ్గర గ్యాస్ ఉందేమో అడుగు, కూర కచ్చుకుందాం. ఏమని పోవాలి, ఎట్లా అని పోవాలి? ఇంట్లో పొన్నా ఈ బోటుకూర పట్టుకొని పోసావా? ఓ పోసావా? అగో అమ్మమ్మ, ఎవరు వచ్చినట్టున్నారు, పోయే. గా గుండు పవన్ గాడు ఆయనకి వెనకేం లేదు ముంగట ఏం లేదు, ఏమైనా మంది ఇంట్లో పన్న తినుకుంటూ ఉంటాడు. ఓ పోసే, ఇంట్లున్నావా లేదే? అగో పిలుతాండు, పోయే. ఈడొకడు, ఇగో ఇది పట్టుకో, ఇంతోటే వచ్చినట్టు గల్ల పెట్ట. ఏమైందిరా బక్క మొక్క పొడేమో కుక్కరినట్టు వడుతున్నావు? ఏమో ఎల్డింగ్ షాపులో పని చేసినోడు పెట్టినట్టు ఇట్ట 4 అద్దాలు పెట్టినావు. నన్ను చూడు మగడ నీనటోళ్ళు ఉన్నవా అని. అవ్వ ఎండి ఎట్లా కొడుతుంది? అద్దాలు కూడా పెట్టుకోవద్దానేమో. అబ్బ బిడ్డో, ఏదెత్త మెరకేటట్టుంటివి తెల్లగా ఆబాటని దానికి అద్దాలు కాదు. నువ్వు బసద్దాలు పెట్టుకున్న అందంగా ఉన్నావు కానీ ఏం ముచ్చడు చెప్పు. నా దగ్గర ఉప్పులు పప్పులు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అయితే ఏమి లేవు, నేనేం దుకాణం పెట్టలే. దేహానికి అవిటి కోసం రాలేదే. గవిటి కోసం రాలేదా? మరి ఇక దేనికోసం వచ్చినవురా? గాస్ కోసం వచ్చినవేంది? నా గాస్ అయితే ఎలనే అయిపోయింది. మరి పోసిన ఎట్టి పోసి గీసోంటి కట్టమవుతుందనే నేను ముందు జాగ్రత్త కొద్ది 4 గ్యాస్ మొత్తులు దాచి ఉంచుకున్నా. ఏంది 4 గ్యాస్ మొద్దులా? కవిత, ఓ కవిత, ఇట్లా పిల్ల. ఏంటిదే? ఇగో ఈ గుండు దగ్గర 4 గ్యాస్ మొద్దులు ఉన్నాయట. వావ్ వావ్. అమ్మమ్మ, అయితే ఈయనే బాగా బలిసినోడే. అవునే పోసి, ఎవరినే? అయ్యో నీకు తెలియదా అరపవను? నా తొలుసూరు మనవరాలు, నా పెద్ద బిడ్డ రాకొక్కెరకుంటా. అంటే మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు గారు ఏకేళ్ళ రమేష్ గారు లేచిపోయిందన్నారు. ఆ రమేష్ గారి దగ్గర గ్యాస్ మొద్దు అయిపోయిందిరా, అందుకనే తిరిగి వెనకచ్చిందిరా బంగారు తల్లి. అంటే ఇప్పుడు మళ్ళీ అందరికి పోదా? మరి వారం కిందనే లంక బిందెలు దొరికినాయి. ఆయనకి ఎన్ని లంక బిందెలు దొరికినా అని ఇంట్లో గ్యాస్ మొద్దే లేదు, అందుకే నేను పోను. మావే బాంచరు బంగారం అంటే పిచ్చున్నాడేదని చూసా కానీ ఇట్లా గ్యాస్ మొద్దులు అంటే పిచ్చున్నాడేదని నిన్నే చూస్తానా. ఇయ్యాల రేపు ఇంట్లో గ్యాస్ మొద్దున్నోడు అంబానీతో సమానం. మరి అట్లయితే నా దగ్గర 4 గ్యాస్ మొద్దులు ఉన్నాయి. అంటే నా అమ్మాయి కంటే ఎక్కువనే మరి. అయితే నీ పిల్లం అదృష్టవంతరాలే. ఈ దగ్గర అదృష్టం ఉంది గాని పాప మీ గుండోరికి పెన్నమే లేదే. అయ్యో ఎందుకే అమ్మమ్మ, ఎటువైంది? నువ్వు కదా సంక్రాంతి పండుగ రాళ్ళు లేచిపోయినట్టు ఈ గుండోని పెన్నము దసరా రోజు లేచిపోయిందే. అయ్యో పాపం, ఆమెకి ఈయన నచ్చలేదా? ఇది గుండు నచ్చలే. ఎన్ని పూసుకున్నా ఎంటకలు రావని తెలిసి ఈ ఎంటకలు ఉన్నోని చూసుకొని షేంగో బిల్లు అన్నది. ఆయనకి నెత్తి మీద ఎంటికలు ఉన్నా అని ఇంట్లో గ్యాస్ ఉండదు కదనే.
ఆ ముచ్చట దానికి ఇప్పుడు తెలిసింది మా అత్తది గాని. అరే పవను, నువ్వు నాకు ఒక గ్యాస్ మొద్దు బదలిచ్చినావు అనుకో, బంగారం లాంటి నా మనోరాలు నీకు ఇచ్చి లగ్గం చెప్తా. అవనే బుజ్జి చేసుకోవా అని. ఎందుకు చేసుకోనమ్మమ్మ, చేసుకుంటా. మరి అట్లయితే ఇప్పుడే పోయి గ్యాస్ మొద్దు తీసుకొచ్చి ఇంట్లో పెడతా. ఓ గుండు, ఇక్కడ నిల్చొని ఏం చూస్తాను, చెప్పడు పోయి గ్యాస్ మొత్తం తీసుకురాపో, మంచిగా బోటి కూర వండుకొని కలిసి తిందాం. సరే ఇప్పుడే పట్టుకత్తా ఇద్దరు పోసి. నీ బాధ్యని బిడ్డ. అరే ఎట్టున్నాడే ఆడు, ఇప్పుడే బొందలకెళ్ళి తోడినట్టున్నాడా, ఏమన్నా నాశకారం ఉన్నాడా అని లగ్గం చేసుకోమంటే ఒప్పుకుంటావో ఒప్పుకోవో అనుకున్నా. అది ఎట్లుంటేంది అమ్మమ్మ, మన దగ్గర 4 గ్యాస్ మొద్దులున్నాయి, అందుకే ఒప్పుకున్నా. నమ్మ నమ్మ నా బంగారు తల్లే. నువ్వు ఏరన్నా ఇజ్జత్ ఇస్తావో అనుకున్నా. ఈ అవ్వ అది వీక్తే వీకింది కానీ ఇప్పుడు నాకు మంచి పోరు దొరుకుతుంది. మిగిలిన గ్యాస్ మొత్తులు ఏం పనికిరావు అనుకుంటే ఆ గ్యాస్ మొత్తులు ఇప్పుడు నాకు లగ్గం చేస్తాయి. పోరిని లగ్గం చేసుకోవాలి, మస్తు చూసుకోవాలి. ఏయ్ ఈ కాంచెలు చూడాలి ఇక. అగో ఓ అన్న, ఏమైంది నీకు? ఎన్నెళ్ళేంది అని నీ ముఖం అంతా కలకలాడుతుంది. నీ గుండు మీద ఎంటికలు మోసడానికి ఎవడన్నా మంది ఇస్తానడు ఏంది? ఎంటికలు కాదా, ఇంటి మొక్కపోడా, నాకు మళ్ళీ వెనకటి కాలం వస్తుంది. వెనకటి కాలమా? వెనకటి కాలం ఏంటిదన్నా? నీకు అర్థం కాదా, పాడు కాదా? గందుకే నేను బాలకాలు అంటే కాదురా, నీకు కొత్త వాడిని వస్తుందిరా. అగో నీకు మళ్ళా పిల్ల ఇస్తానడు వాడే, మరి తలకే ఉన్నదా లేదా? ఎవడు కాదురా, యువతి గదే పోసి దానికి నిండుకున్న గ్యాస్ మొత్తం ఇస్తే దాని మనవరాలు ఇచ్చిన లగ్గం చేస్తుందట్రా. గా రేగ్గాల రమేష్ అంతా లేచి వచ్చిన పోలా గావనేనా? అవునరా గదే పోరి. అంతో ఇంతో అన్ని చక్కగా ఉన్నాక రమేష్ గారిని వెనక నచ్చింది కా పోరి. మరి నీకు వెనక ముందు ఏం లేదు, నిన్ను ఎడదంతో చూసుకో. అరే ఇప్పుడు నా దగ్గర 4 గ్యాస్ మొత్తులు ఉన్నాయి. ఆ ముసల్ని దాని మనవరాలు నా మాట వినాల్సిందే. నన్నే వదిలే తన్నది. కింగ్ ఇక్కడ. ఆ ముసల్లాంది గ్యాస్ అయిపోయినట్టున్నది. ఆ గ్యాస్ కోసం దాని మనవరాలతో నీకు గ్యాస్ కొట్టించింది. నువ్వు చెంగ ఎగరకు. గ్యాస్ కొట్టినా గాలి కొట్టినా నేను ఇచ్చే గ్యాస్ అయిపోయే లోపల ఆ ముసల్దాని మనవరాలకి బొత్త చేస్తారా? ఏ ఊకేను రమేష్ గారితోనే ఆ పోరికి బొత్త వేసుడు కాలే, ఇక నీతోనైతుందా? ఏమో నువ్వు మాట్లాడకే. దేహ ఊకోరా బాలకాలి, నా గురించి ఏమనుకుంటావురా? నెల తిరిగే లోపల ఆ పోరికి నెల పిత్త చూడు జరుగురా. బిత్తురోడు ఉన్నాడు. నెల తప్పిస్తావో లేకపోతే వాళ్ళ నిన్ను తప్పిస్తారో సూతంగా ముందు బాగా కూర్చున్నాడు. ఈ గుండు బాడకావు ఏతుల పోషిగాడే ఉన్నట్టున్నాడు కదా. అప్పుడు అనంగా వేణు గ్యాస్ మొద్దు పట్టుకొస్తాను, ఇంకా అత్తలేడు. తెత్తడా తేడా? చెట్టు మీద పిట్టను చూసి మసాలా నూరుకున్నట్టు అవుతుంది అలా నా బతుకు. ఆడే వెనక ముందు ఏం లేనోడు ఇండ పని తిరిగి అడుక్కుంటాడు కానీ మనకి 4 గ్యాస్ మొద్దులు ఉన్నాయన్న వాళ్ళే నాకెందుకో పానం లేచి వచ్చినంత పని అయింది. మరి ఈడు నడవంతర పేష వేస్తారా? ఆఖరికి ఉత్తదే అవుతుందా? తెత్తరంటవా? ఈ గ్యాస్ తీసుకుపోయి ముసల్దాన్ని కనెక్షన్ ఇచ్చి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ పోరుతోటి కనెక్షన్ కలపాలి, చెప్పను పోవాలి. అగో అత్తండు కదా ఈడు. అగో పవన్ నచ్చినవారా? నచ్చినే పోసావా? కనెక్షన్ ఇస్తురా, నేను కూరండ వరకు నువ్వు నా మనవరాలతో మాట్లాడు మంచిగా. సరే చెప్పండి పోదప్పా. బాపు నువ్వెన్న చెప్పే, ఆ రేగల రమేష్ గానికి నేను పోను. ఆయనకి లంక బిందెలు దొరికినా 40 తులాల బంగారం ఉన్నా నాకు అది అద్దంటే అద్దే. అని ఇంట్లో గ్యాస్ మొద్దు లేదు. అది కాదు బిడ్డ,
ఆడంటే ఇష్టమని ఆంతో లేచిపోతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి ఎట్లా బిడ్డ? ఊళ్ళో ఏమైనా ఇజ్జత్ ఏం కావాలి చెప్పు. బాపు నువ్వు ఎన్నన్నా చెప్పే వాడు నాకు అద్దు. ఈ ఉగాది ఆఫర్లా నేను ఆనకంటే మంచాన్ని సెట్ చేసుకున్నా. ఎవడాడు? బాపు పందిరి గుంజల పవన్ అని మన అమ్మమ్మ వాళ్ళూరే. అని ఇంట్లో 4 గ్యాస్ మొద్దులున్నాయి. అవునా? 4 గ్యాస్ మొద్దులా? అవును బాపు, కానీ ఆయన గుండు మీద ఎంటుకలు పేల మాంసం లేదు, ఉత్త బొక్కలు తప్ప. అవేమి లేకున్నా మంచిదేనే. అల్లుని దగ్గర 4 గ్యాస్ మొద్దులు ఉన్నాయి కదా, అవి చాలు. మరి అందుకే లైన్ లో పెట్టిన బాపు. అయితే చెప్పన మన ఇంటికి లేపుకరా. లేపుకత్తా బాపు, ఉంటా మరి. పవన్ గ్యాస్ మొద్దు తీసుకొచ్చినవా? తెచ్చిన, కనెక్షన్ కూడా ఇచ్చిన. మీ అమ్మమ్మ కూర కూడా పొయ్యి మీద వేసింది. సరే గాని నీ దగ్గర 4 గ్యాస్ మొద్దులు ఎక్కడి? ఎవరికైనా 2 గ్యాస్ మొద్దుల కంటే ఎక్కువ ఇయ్యారు కదా. 2 గ్యాస్ మొద్దులేమో నాయి, ఇంకో 2 గ్యాస్ మొద్దులు ఉన్నాయి చూసావా? అవి నా పెళ్ళాన్ని లేకపోయినా మొక్కజొన్నలో మొయిలు గాని. అవునా? ఏ పోతావని నీ పిల్లలు లేచిపోతేంది, నీకు 2 గ్యాస్ మొద్దులు అయితే మిగిలినాయి కదా. ఆ గ్యాస్ మొద్దులకు ఇప్పుడే విలువ పెరిగింది మరి. ఇల్లెట్వే అబ్బా ఎంత చక్కగా ఉంది మీ జంట. నా జిట్టే అరగటట్టుంది. నమ్మ మీరు ఎప్పటికి చిలక గోరింక లెక్క నమ్ముకుంటూ ఉండాలి. కాళ్ళు రెక్కలు కడుక్కొని రాండ్రు బిడ్డ, బోటి కూర తిందాం. అబ్బా చెప్పన్నే ఉడికిందే మనవరాల కూర, మంచిగానే పెట్టిండాడు పాపం. ఎప్పుడు పోయే నర్సిగన్ దుకాణాన్ని తెచ్చినవా? అక్కడనే తెచ్చినామమ్మ. ఇక నువ్వు బావకొద్ది తెచ్చుకున్నావు కదా, పట్టు ఎక్కువ తక్కువ తిను. చాలమ్మమ్మ. వేసుకో పిల్ల, నువ్వు బావకొద్ది తెచ్చుకున్నావు. నువ్వు వేసుకో, నేను వేసుకుంటా కానీ. పవన్ ఇటు పట్టురా పల్లెం, ఇటు చాపు కొద్దిగా. మరి మీ అవ్వలెక్క అండుతున్నా అనుకునేవరో, నేను మంచిగా అండుతా వినమంటదా. అల్లం మసాలా గసాలు పెట్టి నా మనవరాలు వారం తింటది నీ కూర. నాకే పెట్టర బాగా తినబుద్ధి కాదు. వాళ్ళ తప్పిందంటే ఏం తినబుద్ధి అయితే కొడక. కూర మాత్రం మస్తు. మరి ఏమనుకుంటానా మా అమ్మమ్మ అంటే? నాదేమున్నదే మనవరాల, అంతా ఈ గుండు పవన్ గాని దయ వల్ల అయింది. లేకపోతే మనం ఇలా ఉపాసం మనుడవు ఇద్దరం. తినరా తిను. నాలుగైదు రోజుల్లో ఇండియాకి తిరిగి రానున్న గ్యాస్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాపు పాత అల్లుతో మాట్లాడు. లంక బిందెలు దొరికినాయి అన్నావు కదా, మళ్ళా అన్నే లైన్ లో పెడతా. మరి కొత్త అల్లుడు అద్దా బిడ్డ? అద్దు బాపు, గ్యాస్ విలువ పడిపోయింది. సరే బిడ్డ. సరే బాపు, ఇంకేం చూస్తానప్పా? వీరిపోయి చూస్తున్నావేమ్రా, ఇంకేం చూస్తాను వీడు నిలబడి. ఎవరి దాకా నా మనవరాలు ఫోన్ లో మాట్లాడింది ఇన్ రాలేదా? మానవ లేక మనం నిలబడి చూస్తున్నావా? నడువీడికెళ్ళి. గుండె మీద ఎత్తుకెళ్ళలేవు గాని ఇంటికాట నా బంగారం అసంటి మనవరాలు కావన్నట్ట. నడువురా, ఏం చూస్తున్నావు నువ్వు? అసలు ఏమన్నా మనిషాసకారం ఉన్నావురా? వెనుక చూస్తే ఏం లేదు, ముంగడ చూస్తే ఏం లేదు. అంత ఏరికాడికి ఎండుకపోయినట్టున్నావు. నీ ఎండుకపోయిన మొక్కలు చెప్పు పెడితే. నడువీడికెళ్ళి. ఏమో మిరపతోట్ల బెదిరి పెట్టిన బొమ్మలు ఎక్కువ ఉన్నావు.
ఏం ఆశకారం ఉన్నవని నీకు నా మనవరాలు నీవంటున్నావురా? అబ్బా మొగోడంటే బండి కిరక మీద వేసుకొని చచ్చిండట నీ అసంటోడు. ముత్తమంతసేపు గ్యాస్ మొద్దు ఇచ్చినందుక నా బంగారం అసంటి మనవరాలి అన్నా. నువ్వెంత నీ గ్యాస్ మొద్దు పీసాదెంత? అగో ఏమైందన్నా తలకాయ కిందికేసినావంటే ఆ ముసలాన్ని మనవరాలు నీ మెడలు ఇచ్చింది అనుకుంటా, అంతే కదా? ఓ అన్నా 4-5 రోజులల్లా గ్యాస్ వస్తాన న్యూస్ వాళ్ళు విన్నట్టున్నారు, అందుకే నేను బయటకు నొక్కిర్రే. అట్టే గ్యాస్ మొద్దు వాయే. ఇప్పుడు ఏం చెప్తావు? ఏవో అప్పుడే చెప్పిన, ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే. నాకు కూడా మంచి రోజులు వస్తాయి. అవి ఎక్కడనో ట్రాఫిక్ జామ్ లాగినట్టున్నాయి, ఖచ్చితంగా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కపోట గంట మాత్రం అస్సలు మర్చిపోకురి, గట్టి కొట్టురు గిట్ల. ఇంకో ముచ్చట్టులా కామెంట్లల్లా మీరు ఏ ఊరు నుంచి చూస్తారు, మీ మండలం ఏంటిది, మీ డిస్టిక్ ఏంటిది అన్ని పెట్టుర్రి. మళ్ళీ ఎసొంటి కంటెంట్ కావాలి, ఎండాకాలం మిమ్మల్ని ఏ విధంగా నవ్వించగలమో, మీకు ఎట్లయితే మేము మంచి వినోదాత్మకమైన సందేశాలు అందిస్తామో అవి కామెంట్లు పెట్టుర్రి. మీకు తగ్గట్టుగా మేము బాయ్ చేసి చూపిస్తాం. బాయ్ ఫ్రెండ్స్.